వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు చాలా హ్యాపీ అద్భుతమైన ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం గారు. హ్యాపీ ఈవినింగ్. ఇంకా మన మిత్రులు కొంతమంది అటెండ్ కాలేదు. ఈరోజు చాలా అద్భుతమైన జోస్ సెషన్ చేసుకోబోతున్నాం. మళ్ళీ ఒకసారి మన గ్రూప్ లో షేర్ చేయండి, పర్సనల్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనందరి కోసం. 17 members అటెండ్. అవును సార్, 18 వచ్చారు అంతే, ఇంకా రావాలి, ఇంకా 50%. మేడం ఒప్పో F19s నేమ్ చేంజ్ చేసుకోండి మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే, వచ్చేలోగా అందరికి త్వరగా త్వరగా చాట్ చేసైనా ఏ విధంగా గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, ఈ రోజు సెషన్. అయ్యా మేడం. నాదొక డౌట్, అందరూ డైలాగ్స్ ప్రిపేర్ అవుతుందేమో. ఎస్ మేడం, మరి అద్భుతమైన డైలాగ్ ప్రిపేర్ అవుతున్నారు. వెరీ నైస్. ప్రిపరేషన్ పర్వాలేదు, కానీ సెషన్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయ్యి ఏం చేస్తాం? అవును, డైలాగ్ కొట్టు గిఫ్ట్ పట్టు లాగా ఉన్నారు. ఓకే ఓకే, మనం టైం వేస్ట్ చేయకుండా మన సెషన్ లోకి వెళ్దాం. మనకు ప్రతిరోజు కూడా అద్భుతంగా అన్ని విధాలుగా ఎన్నో సెషన్స్ ఇప్పిస్తున్నటువంటి ఆర్పి గారు, డైరెక్టర్ గారు, మెంటర్ గారు తగ్గేది లేదు. అదే విధంగా జోస్ఫుల్ సెషన్స్ కూడా ఈరోజు అద్భుతమైన సెషన్ అండి. మీ అందరినీ ఒక యాంగిల్లో చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మనం ఏ రోజు చూసినటువంటి విషయాలు, ఎందరో యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం చూడబోతున్నాం. ఓకే, సెషన్ లేట్ చేయకుండా వెంటనే ఈ రోజు వచ్చినటువంటి గెస్ట్ ట్రైనర్ ఓవర్ టు శ్రీనివాస్ సార్, కంటిన్యూ దిస్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Very valuable invitation. First of all, I thanks to Sri Gampa Naisrao and my dear RP and the best team and all the presidents. Thank you very much. మనకి గంపా నాగేశ్వరరావు గారు మనం చెప్తూనే ఉన్నాము, ఒక అద్భుతమైనటువంటి సెషన్ని సైంటిఫిక్గా డిజైన్ చేశారని చెప్పేసి. అందులో బాగానే ఈ యొక్క అవుట్పుట్ని కూడా మనకు అందించడం జరుగుతుంది. ఈ అవుట్పుట్ అనేటువంటిది ఎందుకు సార్ సినిమా డైలాగులు చెప్పడం వల్ల ఏమైనా ఉందా అని అంటే, ఒక స్పీకర్కి ఒక వాయిస్ మాడ్యులేషను ఏ విధంగా మనకి ట్రైనింగ్ ఇచ్చారో, మరి ఈ డైలాగ్ చెప్పడం ద్వారా మీరు ఏ విధమైనటువంటి వాయిస్ మాడ్యులేషన్ ఇస్తారు, మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేటటువంటిది మనం చూసుకోవచ్చండి. అది మనము ఒక డైలాగ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రికార్డింగ్లో మళ్ళీ మనల్ని మనం చూసుకుంటే, మనం ఏం తప్పు చేసాము, ఏం ఒప్పు చేసాము, ఇంకా ఏ విధమైనటువంటి మెరుగులు దిద్దుకోవచ్చు అనేటటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. కనుక ప్రతి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, హోల్హార్టెడ్గా, ఏమాత్రం కూడా షై లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఇక సెషన్లోకి వెళ్ళినట్లయితే అండి, మూవీ డైలాగ్స్. ఈ యొక్క మూవీ డైలాగ్స్ని మనం పోయినసారి కండక్ట్ చేసుకున్నట్లాగానే అవుట్పుట్ 2లో భాగంగా ఒక్కొక్క గ్రూప్ నుంచి ప్రతి వ్యక్తికి కూడా 2 minutes టైం ఇవ్వడం జరుగుతుందండి. కేవలం 2 నిమిషాలు మాత్రమే. యూ యూటిలైజ్ దట్ 2 minutes. 2 minutes కంటే ఎక్కువ ఉన్నట్లయితే మళ్ళీ మీకు మైనస్ మార్కులు పడతా ఉంటాయండి. సో దయచేసి 2 minutes ఉపయోగించండి, అద్భుతమైనటువంటి డైలాగ్స్ చెప్పండి. అయితే పోయినసారి మనం 1గా నేతాజీ గ్రూప్ని తీసుకోవడం జరిగింది. మరి with ఇన్ఛార్జెస్ పర్మిషన్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సెకండ్ గ్రూప్. వాళ్ళు ఫస్ట్ గ్రూప్ వాళ్ళు వచ్చారు కనుక ఇప్పుడు సెకండ్ ఇన్పుట్ని సెకండ్ గ్రూప్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా సార్? విత్ యువర్ పర్మిషన్. క్యారీ ఆన్ సార్, గుడ్ ఐడియా, క్యారీ ఆన్. ఓకే, సర్దార్ గ్రూప్ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నౌ రెడీ టు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎస్ సార్. దస్తగిరి సార్, హ్యాండ్ రైజ్ చేయండి మేడం. విజయలక్ష్మి మేడం, శ్రీనివాస్ సారు, నాగరాణి మేడం, సుధాకర్ సార్, మీరందరూ హ్యాండ్ రైజ్ చేస్తే మనం మన డైలాగ్ చెప్పండి. రీనేమ్ చేసుకోండి సార్, దయచేసి మీ యొక్క పేర్లన్నీ కూడా రీనేమ్ చేసుకోండి. శివ మేడం, రీనేమ్ చేసుకోండి దయచేసి. అందరూ కూడా మీ యొక్క గ్రూపుల్ని
పెట్టండి మీ యొక్క పేరు తర్వాత గ్రూపు. సాయి కృష్ణ ప్రసాద్ గారు కొద్దిగా రీనేమ్ చేసుకోండి. వరలక్ష్మి ఈ లోపు ఉమా గారు రీనేమ్ రీనేమ్ చేసుకోండి. చేసుకోండి. ఒక్క 1 మినిట్ సార్. ఈ లోపు ఆ. రీనేమ్ చేసుకుంటూ ఉండండి. రీనేమ్ చేసుకుంటూ ఉండే క్రమంలో ఒక చిన్న యాక్టివిటీ, ఒక్కసారి అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మీ యొక్క బ్యూటిఫుల్ ఫేసెస్ను మేము చూడాలనుకుంటున్నాం. మా మా ఈ రోజు ఇన్ఛార్జ్ ముత్తమైన శ్రీనివాసరావు సార్ చూడు ఎంత జోష్ఫుల్గా, ఎంత హ్యాండ్సమ్గా నవ్వుతూ, ఎంత హ్యాపీగా మిమ్మల్ని సెషన్లో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈ స్క్రీన్ షాట్ను మేము ఆఫ్లైన్లో మీకోసం ప్లే చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. మీ యొక్క బ్యూటిఫుల్ ఫేసెస్ను నేను చూడాలనుకుంటున్నాను. మేము అందమైన పళ్ళతో సహా. ఎస్, ముఖార విందాన్ని మీ యొక్క బ్యూటిఫుల్ ఫేసెస్ను ఒక్కసారి తీసుకోండి. ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. తర్వాత ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు, మేమేం అనుకోము అసలు. ఎందుకంటే తర్వాత ఆఫ్ చేసుకుంటే మిమ్మల్ని మేము పిలవము, మీరు డైలాగ్ చెప్పే ఛాన్స్ ఇవ్వమంతే. మా పని మేము చేసుకుంటాం. వీడియోస్ ఎవరైతే ఆన్ చేసుకున్నారో వాళ్ళనే 4 డైలాగులు ఎక్కువ చెప్పిస్తాం. ఒకసారి తీసుకోండి వీడియో, ఒక్కసారి బ్యూటిఫుల్గా నేను స్క్రీన్ షాట్ పెడతాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఓకేనా? రెడీయా? నేను 1 2 3 అన్నప్పుడు మీరు ఆన్ చేయాలి. వీడియోస్ ఆన్ చేసుకొని మళ్ళీ వెంటనే ఆఫ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ నాగరాణి మేడం అయితేనేమి, మా మెంటర్ నవాబ్ సారు అయితేనేమి, ఉమా గారు నెక్స్ట్ ముత్తు బంగారం గారు. ఒక్కసారి నేను 1 2 3 అంటాను. ఒక్కసారి 1 2 3 నవ్వండి. స్మైల్ జస్ట్ అంటే స్మైల్ వినబడాలి బయటికి అన్నట్టు నవ్వాలి. ఒకసారి నవ్వండి, గట్టిగా నవ్వండి. ఒకసారి నవ్వండి, మీ నవ్వు వినబడాలి. రికార్డ్ అవుతుంది, నవ్వండి. అన్మ్యూట్ చేసుకొని నవ్వండి. అన్మ్యూట్ చేసుకొని నవ్వండి. అన్మ్యూట్ చేసుకొని నవ్వాలి. వినబడట్లేదు. శ్రీనివాసరావు సార్ మస్తు నవ్వుతున్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని నవ్వండి. ఉమా మేడం అన్మ్యూట్ చేసుకొని నవ్వండి. పాయం నరసింహారావు సార్ అన్మ్యూట్ చేసుకొని నవ్వండి సార్. ముత్తు బంగారం గారు అన్మ్యూట్ చేసుకొని నవ్వండి, పర్వాలేదు. రోడ్డు మీద వెళ్తున్నా నవ్వచ్చు, ఏం కాదు. ఒక్కసారి ఫైనల్ గా 1 2 3 అంటాను, మీరు నవ్వుతూ ఉండండి. 1 2 3 అంటాను, నవ్వుతూ ఉండండి. 1 2 3 అంటాను, నవ్వుతూ ఉండండి. 1 2 3 అంటాను. 1 2 3 జశ్వంత్ బాగా నవ్వుతున్నాడు. జశ్వంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నీకు ఇప్పుడు అవసరం అయ్యా బ్యూటిఫుల్ వచ్చింది సార్, బ్యూటిఫుల్ గా వచ్చింది. నేను గ్రూప్ లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. కంటిన్యూ శ్రీనివాస్ సార్. సార్ మిగిలిన సభ్యులు దయచేసి ఏమనుకోమాకండి, మ్యూట్ లో ఉండండి. మీరు మీ టైం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఎందుకంటే కొన్ని మన స్పీకర్స్ నుంచి మాట్లాడేటప్పుడు కూడా మీ ఇంట్లో జరిగే విషయాలు కూడా మాకు తెలిసిపోతున్నాయి, సీక్రెట్స్. జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రూప్ మేడం, దస్తగిరి గారు, శివ మేడం, విజయలక్ష్మి మేడం. ఏం సార్ ముందు జాయిన్ అయింది మాకు పనిష్మెంట్ ముందు జాయిన్ అవ్వండి. చిన్న చిన్న పిల్లల్ని చేయనియండి ముందు, మరి మమ్మల్ని ఎందుకు ముందు చిన్న పిల్లల్ని చేయనియండి. లేదు, లేడీస్ ఫస్ట్ కదా మేడం, లేడీస్ ఫస్ట్ కాబట్టి అలా ఇన్వైట్ చేశాం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని చిన్న పిల్లగాలు చేస్తారండి. మనమే వాళ్ళకి వచ్చారా సార్? మనం ఆదర్శం మేడం అందరికి, అందుకోసం మనం పిలిచారు. ఓకే సార్. మేడం, శివ మేడం, ఆర్ యు రెడీ? శృతి గారు. Not now, sir. వై? Time is not permitted me, but I'll try. After someone. ఎనీబడి సార్? శ్రీనివాస్ సార్. మంచి పోనీ చూడండి సార్. మంచి పులి అంటే మళ్ళీ నేతాజీకి వెళ్ళాల్సిందే. శ్రీనివాస్ సార్. ఓకే, శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఓకే.
సార్ ఎవరు పాడకపోతే కనుక నేను హరిశ్చంద్రలో పాట పాడాల్సి వస్తుంది. సార్ మన శ్రీనివాసరావు గారు రెడీగా ఉన్నారు సార్. శ్రీనివాసరావు గారు హ్యాండ్ రైజ్ చేసి. ఆఖరి శ్రీనివాసరావు గారు. అక్కి సార్ ఒక్క నిమిషం సార్, కూర్చొని చెప్పొచ్చా నిలబడాలా? మీ కూర్చోవచ్చు సార్. మీకు 3 కోసం నిలబడితే డైలాగ్ చెప్పొచ్చు. ఆ డైలాగ్ చెప్పడానికి 3 రావాలనుకుంటే నిలబడండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే. కానీ మీ ఫేస్ కనబడాలి. నా ఫేస్ కనపడాలి కదా. ఆ, ఫస్ట్ నేనే చెప్పాల్సి వచ్చింది అనుకోలేదు సార్. నో ప్రాబ్లం సార్. ఓకే ఓకే. అనుకోండి, చాలా జరుగుతూ ఉంటాయి, అందులో ఇది ఒకటి. అదే అంతే కదా. కానీ ఎంత 9:20 దగ్గరకు వస్తున్నాం మనం. అందరూ రెడీ ఉండాలండి. బి అలర్ట్ ప్లీజ్. సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే. కొంచెం కొద్దిగా కొంచెం back వెళ్ళండి. కెమెరా వెనక్కి కొంచెం వెళ్ళండి. ఫేస్ పూర్తి కనపడాలి సార్. హాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్నట్టు కనపడ్డా సరిపోతుంది. సార్ ఇప్పుడు చూడరా? ఓకే, నైస్, నో ప్రాబ్లం, వెరీ నైస్. ఓకే సార్. ఓకే సార్. ఈవినింగ్ సార్. సరే సార్, నేను ఒకటి మన జూనియర్ ఎన్టీఆర్ గారు విడిగా చెప్పిన డైలాగ్, అంటే సినిమా డైలాగ్ కాదు ఇది. వాళ్ళు మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఒక ప్రోగ్రామ్ చేశాడు ఆయన. స్టార్టింగ్ ఒక చోట ఈ డైలాగ్ చెప్పాడు అనమాట. కొంచెం ఇది బాగుందని చెప్పేసి నేను చెబుదాం అనుకుంటున్నాను సార్. ఏదైనా ఎక్స్ప్రెషన్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కొంచెం కరెక్ట్ చేయండి సార్, ఏమనుకోకండి. ఓకే సార్. సార్ దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు అలలే ఎగసి పడుతుంటే నీ సత్తా ఇంతే అని నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళను కూడా తల వంచుకొనేలా చేయగలిగే సత్తా నీకుంది. అటువంటి నీవు ఈ చిన్న సమస్యకు తల వంచితే ఎలా? ఈ సృష్టిలో చలనం ఉన్నటువంటి ప్రతిదీ కదిలి తీరాలి. పారే నీరు ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడితో సహా అనుకున్నది సాధించాలి అనే అనుకున్నది సాధించాలని చెప్పి ఉరకలు వేసేటువంటి నీలో నెత్తురుతో సహా ఏది ఆగకూడదు. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సార్. ఎక్సలెంట్. బోని బాగుంది. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం. ఇంకా ఒక 2 ఛాన్స్లు పోనీ. మేడం అట్లా ఉండదు మేడం, కొద్దిగా దయచేసి. కానీ నేను ఎందుకు మా గ్రూప్ నే ఎంచుకున్నారు ఎందుకు సార్? ఫస్ట్ లేదు మేడం, నెక్స్ట్ టైం 3వ గ్రూప్ వస్తారు మేడం. ఏం కాదు, మిమ్మల్ని అటేనే కాదు. లక్కీ డ్రాలా అలా వచ్చింది మేడం. కానివ్వండి సార్. ఇంకా వెంకట గారు మంచిగా చెప్తారు. వెంకట గారు పద్యం కూడా చెప్పినట్టున్నారుగా సార్. ఇప్పుడు మీ గ్రూప్ లో నుంచి అటెండ్ అయిన వాళ్ళు ఒకసారి చెప్పండి సార్ పేర్లు. శ్రీనివాసరావు సార్ కంప్లీటెడ్ సార్. ఇప్పుడు విజయలక్ష్మి మేడం అండ్ నాగరాణి మేడం. నాగరాణి గారు ఓకే. ఇప్పుడు అటెండ్ అయింది వీలేనా? 4 వీలయ్యారు సార్. ఓకే. స్టార్ట్ చేయండి మేడం. ఎవరు, నేనా? ఎస్ మేడం. తప్పదా? తప్పదు. అదే మేడం, టైం వేస్ట్ కాకుండా చూడండి దయచేసి. ఏంటి సార్? అట్లాగా సార్, నేనైతే అనుకున్నా 2 అయితే 2, కానీ మరి ఈ వేషధారంలో ఆ డైలాగ్స్ అంటే బాగా సూట్ అవ్వవు మరి అసలైతే. ఓకే సార్, ఇది తులసి మూవీలో ఝాన్సీ సరదాగా కోసం అంత కామెడీగా, అంటే మీరు ఏమైనా టెస్ట్ చేస్తుంటే మాకు తెలియదు, అంటే వీళ్ళు ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటారు అని కూడా ఒక ఆలోచన ఉంటుందేమో తెలియదు. అయితే నేను హన్మకొండపై వెళ్ళి వస్తూ కార్లో కామెడీ సీన్స్ లేడీస్ అని చెప్పి పెట్టా, మూవీ సీన్స్ అని పెడితే ఈ ఝాన్సీ ఒకటి, తెలంగాణ ఈమె శకుంతల, ఇవి ఏవో కనపడ్డాయి. ఊరికే ఒక 4-5 సార్లు చూసా. మరి నేను ట్రై చేస్తా సార్. ఇగో అది ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఝాన్సీ.
అరే ఇగో నేను కోలా కాదది కోకాపేట అంటే రేపు మా ఇంట్లో లాంచ్ ఉంది. లాంచ్ కాదు లంచ్, గదేలే లంచ్ ఉంది. మీరు ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ చేసుకొని అటెండ్ అవ్వాలి. హలో హలో హలో. ఏంటబ్బి నా మాటలు కట్ అయ్యేస్తున్నాయా? నా బ్యాటరీలో పుల్లలు 2 ఉన్నాయి. ఇంకా చాలా మందిని ఇన్సల్ట్ చేయాలి. నీతో తర్వాత స్టాప్ చేస్తలే. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. గదేలే నువ్వు గట్లనే అను, నేను గిట్లనే అంట. అది సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, సూపర్. సూపర్. నెక్స్ట్ ఇంకా నాగరాణి మేడం. టైం ఉండదు మేడం, మీరు 2 నిమిషాల టైం ఉంది కనుక మీరు 1 కాదు 2 కాదు 3 డైలాగులని చెప్పుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది సార్, తెలంగాణ చెప్పండి సినిమా. మేడం. కాకపోతే Carry on, ఈ carry on, madam. అవతారంతో బాగోదు మరి. దాన్ని మీరు అన్నారు చూడండి, మేకప్ దానికి తగ్గట్టు ఉండాలి. ఏం కాదు మేడం, కానివ్వండి. అదే ఇప్పుడు మళ్ళీ అరే makeup రేపు తీసుకెళ్తుంది. ఎవరిని చూసినా పేమ ఇదో సోక్ అయ్యింది. అది లేకపోతే బతకలేరా? మేము బతకలే, మేము బెరగలే. రేపటి సంది నా ఇలాకాలో ఎవరైనా పోరి గాని పోరడు గాని రేపటి నుండి నీ నోటి నుండి పేమ అని వినపడాలి. గొడ్డలతో తుక్కడ చేస్తాను ఈ తల్లి. మేడం మీకు శకుంతల గారి క్యారెక్టర్ ఇచ్చేసేయాలి. సూపర్ మేడం. శకుంతల గారు మళ్ళీ కనిపించారు మాకు. మేడం మీరు వెరీ నైస్ మేడం, బాగుంది. శకుంతల గారు కనిపించారు. బ్రహ్మాండంగా కాస్త వేషం మారిస్తే డైలాగ్ తగ్గట్టు బాగుంటది. మారుద్దా మేడం ముందు ముందు. థ్యాంక్ యూ. ఇంకా సార్, ఇంకా నాగరాణి మేడం. నాగరాణి గారు ప్లీజ్ వెల్కమ్. ఆ శకుంతల్ని సీరియస్ గా చెప్పాలి. మిమ్మల్ని అందరం చూస్తుంటే నవ్వు వస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ టు సార్ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి. ఒక 5 minutes సార్, ఒక 5 minutes తర్వాత మాట్లాడతాను సార్. నెక్స్ట్ శివ ఇప్పుడే మేడం. వచ్చారు. ఓకే మేడం. నెక్స్ట్ సుధాకర్ సార్. శివ మేడం. శివ మేడం సార్. శివ మేడం, ఓకే, అదే సుధిసేన శివ గారు. యా. నేను చూసి చదువుతాను. ఇఫ్ యూ మీరు డోంట్ ఎట్లా మైండ్. అంటే చెప్పండి మేడం. మేడం మీరు ఎలాగైనా చెప్పండి, నో ప్రాబ్లం. చూసే చెప్పండి కానీ కెమెరా వైపు మమ్మల్ని చూస్తూ చెప్పండి. ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute. మేము 2 minutes ఇస్తున్నాం మీకు. థ్యాంక్ యూ. ఐఎమ్ హానర్డ్ ఫర్ దట్. డైలాగ్ చెప్పడానికి వెయిటింగ్ కోసం కాదు. జస్ట్ a minute. లైట్, కెమెరా, యాక్షన్. వచ్చారా? వచ్చాము, ఉన్నామా? వీడియో ఆన్ చేసుకొని మీరు చెప్పేయండి. వీడియో ఆన్ చేయలే మేడం. ఓకే. ఎస్. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగౌరవంగా తలెత్తుకొని తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూదనం ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషిని సారీ సార్, ఐ డోంట్ నో, బట్ ఓకే. సో ఐ విల్ టెల్ మై డైలాగ్. ఓకే. యా సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేయాలనుకుంటే పీకాకొస్తా. దట్స్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ ప్రాక్టీస్డ్. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అంటే బిఫోర్ గానే మీకు టాపిక్ ఇచ్చారు కనుక తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రిపేర్ అవ్వాలండి. యా టైం సరిపోలేదు సార్ నాకు. ఎందుకంటే ఒక సెషన్ ని ఒక రోజు మీకు కేటాయిస్తున్నారు ఈ అవుట్పుట్ అన్నప్పుడు యు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఓకే సార్. సీరియస్ అంటే దాన్ని టేకప్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలని మిత్రులారా, దయచేసి ఏమి అనుకోమాకండి. ఓకే, నెక్స్ట్ సార్ మనకి ఇంకా ఎవరు ఉన్నారా సార్? సుధాకర్ గారు గిట్ట ఎస్ సార్, సుధాకర్ రావు వచ్చారా? ఓకే, హ్యాండ్ రైజ్ చేసుకోండి సార్ కొద్దిగా. సుధాకర్ రావు సార్. మొత్తం 6 members కదా సార్? సార్ మొత్తం సార్, ఒక్క నిమిషం. కదా? హ్యాపీ ఈవినింగ్ సార్. యా. ఎస్ సార్.
వీడియో ఆన్ సార్ చేయండి సార్. సార్ కొంచెం జర్నీలో ఉన్నా సార్, కొంచెం డైలాగ్ చెప్పమని చెప్తా సార్. చెప్పండి డైలాగ్ కానీ అండి. కొంచెం ఏమనుకోండి సార్, జర్నీలో ఉన్నా నేను. సార్ అందరికి హ్యాపీ ఈవినింగ్ సార్. వీడియో ఆన్ చేసుకునే పరిస్థితి ఉందా సార్? లేదు సార్, అందుకనే సార్ వీడియో ఆన్ జర్నీలో ఉన్నారట, జర్నీలో ఉన్నారట. జర్నీలో ఉంది సార్. సార్ డైలాగ్ చెప్పమంటారా సార్? చెప్పండి సార్, చెప్పండి. కానీ మళ్ళీ మీరు బైక్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు పనిష్మెంట్గా ఇంకేంటంటే ఎండింగ్ లో మళ్ళీ ఒకసారి మీకు టైం ఇస్తే మాత్రం ఆన్ చేసుకొని చెప్పాలి వీడియో. సార్ కంపల్సరీ సార్. ఓకే, కార్యాలు సార్. మరి సార్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడింది ఏది రాదు, కష్టపడుతూ వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఒక స్మాల్ డైలాగ్ సార్ ఇది. రజనీకాంత్ సినిమా నరసింహ సినిమాలో మూవీ డైలాగ్ సార్ ఇది. ఓకే సార్, ఇంకా ఇక అంతే ఉన్నాయి సార్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే సార్ స్టార్ట్, ఇప్పుడే నా ఆన్ చేసిన అందరూ డైలాగ్ చెప్తుంటే ఇక నేను ఒకటి అట్లా ఆలోచించుకుని ఒకటి చెప్పాను సార్ నేను. వెరీ నైస్, స్పాంటేనియస్ గా చెప్పారు, బాగుంది. కానీ వీడియో జస్ట్ నా ఇప్పుడు ఆన్ చేసిన సార్ నా పేరు చెప్పారు, వెంటనే నేను డైలాగ్ చెప్పాను సార్, అంతే. Okay, ప్రిపేర్ కూడా కాలేదు సార్ ఇంతవరకు. ఓకే సార్, ఓకే సార్, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు సార్? ఏమన్నా? నాగరాణి మేడం ఉన్నారు సార్. నాగరాణి మేడం 5 minutes gone. నాగరాణి గారు, నెక్స్ట్ ఆజాద్ గ్రూప్ వాళ్ళు రెడీగా ఉండండి సార్. బీ ప్రిపేర్డ్. సర్వసన్నద్ధమై కత్తులు కటాలతో రెడీగా ఉండండి. ఆజాద్ గారు, ఆజాద్ అంటేనే ఒక వైబ్రేషన్. నాగరాణి గారు, లీవ్ ఇట్ సార్. నెక్స్ట్ ఇన్వైట్ అనదర్ గ్రూప్. అనదర్. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆజాద్ గ్రూప్ మెంటర్ శ్రీ నవాబ్ పాషా గారు. సార్ ఫస్ట్ వచ్చేసి సార్ మీరు ఎంతమంది సార్ మీ గ్రూప్ లో? 6 members సార్. 6 members. ఓకే, కానీ సార్ చెప్పండి ఎవరెవరు ఉన్నారు? జస్వంత్. జస్వంత్. ఓకే, జస్వంత్. ఓకే సార్, జస్వంత్. వేరే పేర్లు కూడా చెప్పమంటారా? చెప్పండి. నెమలి కృష్ణ. ఓకే సార్, నెమలి కృష్ణ. తర్వాత శివశంకర్ రెడ్డి గారు. ఓకే సార్. అట్లా రమేష్ బాబు గారు. ఓకే సార్. 4 members ఉన్నారు సార్ ఇలా. 4 members ఉన్నారా? ఓకే, క్యారీ ఆన్ సార్. ఓకే, ఇన్వైట్ చేయండి. ఎవరు ఇన్వైట్ చేస్తారు? జస్వంత్ చెప్పమ్మా, డైలాగ్ చెప్పు. ఓకే. పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటివా? కాదు, ఫైర్. దేవరా చెప్పినాడంటే చేసినట్టే. ఇంకా అంతేనా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపో వాడే పండుగాడు. డైలాగ్ లాగా చెప్పాలా? ఇంకొద్దిగా సీన్ లోకి వెళ్ళిపో. మహేష్ బాబు అనుకో, డైలాగ్ చెప్పు. ఎవడు కొడితే వాడు దిమ్మ తిరగడానికి. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్. నీ ఎవ తగ్గేదేలే. ఓకేనా? ఇంకా ఉన్నాయా? అంతేదా? ఓకే, ఓకేనా సార్? ఎక్సలెంట్, ఎక్సలెంట్ అన్నా.
ఎక్సలెంట్. మంచి యాక్షన్ చేసావు. వాయిస్ చాలా బాగుంది. నన్ను మొత్తం పుష్ప లాగానే చెప్పావు. తగ్గేదేలా. వెరీ నైస్. నెక్స్ట్ నెక్స్ట్ నెమ్మలి కృష్ణ గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. నెమ్మలి కృష్ణ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్. సరేనా? సార్ మొబైల్ ను హారిజంటల్ గా పెట్టండి సార్. మొబైల్ అర్జెంటల్ గా పెట్టుకోండి సార్ దయచేసి. వెరీ నైస్. ఇప్పుడు ఎంత డీసెంట్ చక్కగా కనబడుతుంది. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. డైలాగ్ ఏం ప్రిపేర్ కాలేదు సార్. ఏదో ఒక డైలాగ్ చెప్పండి. దీన్నే ఒక డైలాగ్ లాగా చెప్పండి. ఎలా చెప్తారో చూద్దాం. వాయిస్ మాడ్యులేషన్ చేసుకొని డైలాగ్ నేను ప్రిపేర్ కాలేదు సార్ అని ఎలా చెప్తారో చెప్పండి చూద్దాం. చెప్పాలి సార్, ఏదో ఒకటి చెప్పాలి. మళ్ళీ మీ గ్రూప్ కి మైనస్ పాయింట్లు వస్తాయి చెప్పకపోతే. మనకి లాస్ట్ కి గ్రూప్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేసే క్యారెక్టర్ సినిమాయే కాక్కర్లేదు, మీ చుట్టూ అబ్జర్వ్ చేసే క్యారెక్టర్ ఎవరిదైనా గుర్తు తెచ్చుకొని వాళ్ళని కూడా మీరు వాళ్ళ డైలాగ్ చెప్పొచ్చు. మనం జనరల్ కూర్చున్నప్పుడు చెప్తుంటాం కదా, అలా కూడా చెప్పేయచ్చు. మీ ఆఫీస్ లో కానీ మీరు వర్క్ చేసే దగ్గర కొద్దిగా వెరైటీగా ఉండే వాళ్ళు ఉంటారు, మాట్లాడుతుంటారు, అవి కూడా చెప్పచ్చు. గరికపాటి గారు, చాగంటి గారు, గరికపాటి గారు. వినలేదు మేడం ఏవి కూడా. పోనీ గంప గారు మాటలు విన్నారు కదా, గంప గారి మాటలు చెప్పండి. మాలోజ్ రమేష్ సార్ గారి మాటలు చెప్పండి. యాదగిరి గారి మాటలు చెప్పండి. శ్రీనివాసరావు గారి మాటలు చెప్పండి. ఇప్పుడు మన జస్వంత్ చెప్పాడు కదా, 3 డైలాగులు చెప్పిండు జస్వంత్. ఆ 3 డైలాగులు చెప్పండి. జస్వంత్ చెప్పాడు కదా 3 డైలాగులు చిన్న చిన్నవి. ఒకటి పుష్ప, ఫ్లవర్ అనుకుంటే నీ ఏమో తగ్గేదేలే. మీది మూవ్ అవుతుంది సెల్ ఫోను, ఫిక్స్ గా పెట్టండి దాన్ని, మొబైల్ ని. ఓకే, మూవింగ్ లో ఉంటుంది స్టాండ్, అది ఫిక్స్ చేసుకోవాలి కెమెరాని ఎప్పుడు కూడా. ఓకే, దాన్ని వదిలేసి మీరు ఫ్లవర్ అనుకుంటేవా సార్? ఓకే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా నీ ఎవరు తగ్గేదేలే. ఓకే. ఇంకొకటి మొత్తం 3 డైలాగులు చెప్పాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఇంకొద్దిగా మంచిగా చెప్పొచ్చు దాన్ని. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఓకే, నెక్స్ట్ ఎవరైనా పిలుస్తారా? శివశంకర్ రెడ్డి గారు. శివశంకర్ రెడ్డి గారు సార్. చెప్పండి సార్. సార్ నా డైలాగ్ ఇంపాక్ట్ పైనే క్రియేట్ చేసాను. బట్ సార్ ఎక్కడైనా కానీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ క్లాస్ జరుగుతుందంటే ఆ పర్సన్ ఎక్కడ నేర్చుకున్నాడంటే ఎండింగ్ స్టేజ్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ అరే ఎక్కడ మీరు క్రియేట్ చేస్తున్న మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడంటే ఫస్ట్ ఎండింగ్ పాయింట్ లో మనం జై పలికేది జై గంపా నాగేశ్వరరావు సార్. అదొక డైలాగ్ సార్. నెక్స్ట్ ఇంకో డైలాగ్ సార్. ఏ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం పలికేది గంపా నాగేశ్వరరావు జై జైలు పలుకుతాం సార్. సో అక్కడ మనకు బేస్మెంట్ వేసిన గంపా నాగేశ్వరరావుకి జై జైలు పలికిన తర్వాత మనం పుట్టింది ఒక ఏరియాలో, పెరిగింది ఒక ఏరియాలో, కానీ మనము రూలింగ్ చేసేది మాత్రం ఇంపాక్ట్ ఫౌండేషన్ సార్. దిస్ ఇస్ ద 2 డైలాగ్స్ సార్. ఓకే,
So that's two I created recently. Okay, very nice, sir. But these are all like a statements, not a dialogue. Just statement type ఉన్నాయి ఇవి. ఇంకా మంచిగా కొంచెం చూడండి. Sure, ఓకేనా? sir. Next time I will prepare it, sir. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నెక్స్ట్ రమేష్ బాబు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ బాబు గారు వీడియో ఆన్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ నాకు బాలేబాబు డైలాగ్ అంటే బాగా ఇస్తుంది సార్. చెప్పండి, దున్నండి. అరే నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, కానీ జనంతో పెట్టుకోకు. తొక్కలో జనం వాళ్ళ నువ్వేం కాపాడతారా? కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఉంటే డైలాగ్ చెప్పండి, ఏం కాదు. సార్ ఇంకేమన్నా ఉంటే డైలాగ్ చెప్పండి. ఇంకోటి చెప్పమంటారా? చెప్పండి సార్. అయ్యో, ఇంకోటి, మేము తలుచుకుంటే నువ్వు బయటకు కూడా రావురా అంట. అబ్బా తలుచుకో తలుచుకో సారీ సార్, మేము తలుచుకుంటే నువ్వు బయటకు కూడా రావురా. అబ్బా తలుచుకో తలుచుకో, మూతి మీద మొలిసిన 10 బొచ్చు కూడా మీసం కాదురా. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకోటి స్పీకర్స్, వి ఆర్ ద లిసనర్స్. ఇంకోటి బ్రహ్మానంద ఒక కామెడీ డైలాగ్ సార్. ఓకే సార్. చారి వాళ్ళందరూ మిల్లికొస్తాం మనం పెళ్లి చేసుకోవడానికి, ఇది 9th దగ్గరకి. వాళ్ళందరూ తీసుకొచ్చి మాట్లాడుతుంటే, ఏంది నువ్వు పెళ్లి చేసుకో తల్లి పిల్లలుగా సార్, నో తిరగట్లేదు సార్ నాకు అది. ఓకే సార్. అక్కడ ఒక డైలాగ్ అంటాడు, 9th నీవేంది నీ పొట్టేందంటే, ఇక్కడ డైలాగ్ పొట్ట గురించి కాదని చెప్పి నువ్వు మాట్లాడేది. సార్ ఎనివే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ నైస్ సార్. ఎక్సలెంట్. సినిమా డైలాగ్ ని, మూవీ డైలాగ్ ని మీ ఇప్పుడు విన్నట్టుగా ఉంది. ఓకే, వెరీ నైస్ సార్. నెక్స్ట్ సార్ అయిపోయారు సార్. మా గ్రూప్ అయిపోయారు. ఆరుగురు కదా సార్? ఆరుగురు కదా. రాని వాళ్ళు ఎవరు సార్? ఇద్దరు రాలేదు సార్. ఇంకా రజనీ మేడం. ఓకే, రజనీ మ్యామ్. తర్వాత ఇంకొకళ్ళు అసలు అటెండే కావట్లేదు. ఓకే, సరే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నేను మాట్లాడచ్చు మేడం, మీరు ఏ గ్రూపు? నాగరాణి సార్. పెద్ద నాగరాణి గారు. కానీ మేడం, అయ్యో ఇప్పటిదాకా ప్రిపేర్ అయిపోయారా మేడం? గుడ్ ఈవినింగ్ ఒకసారి సార్. మీ యొక్క మొబైల్ ని హారిజెంటల్ గా పెట్టండి ఫస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్. క్యారీ ఆన్ మ్యామ్. బాలకృష్ణ డైలాగ్ చెప్తాను సార్. ఎవరికి ఏమైనా ఒక 1 నిమిషం, గంట, 2 గంటలు రోజు ఒక లేట్ అవ్వచ్చు, కానీ ఏ ఆడపిల్లకైనా ఇబ్బంది కానీ ఏమైనా అవసరాలు లేకుండా ఉంటే అరక్షణంలోనైనా అక్కడ అరక్షణంలో వచ్చేస్తాను అక్కడికి. ఐ విల్ బి దేర్ అంటారు సార్ బాలయ్య బాబు. ఓకే, నెక్స్ట్ మేడం. సార్ మాట్లాడొచ్చా శ్రీనివాసరావు గారు? మేడం అంటే డైలాగ్ చెప్తారా, మళ్ళీ మాట్లాడాలా మీరు? నేతాజీ గ్రూప్ సార్. అవును, ఇప్పుడు కాదు, కొంచెం ఆగండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. నాగరాణి గారు ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయా బాణాలు? పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంది సార్. చెప్పండి, వదలండి, ఇక వదలండి. కొన్ని సమయాల్లో లేట్ అయిపోవచ్చు రావడం, కానీ ఏదో ఒక టైంకి రావడం మాత్రం పక్కా సార్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, అఫ్జల్ గారు అయిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఝాన్సీ పౌరుషానికి మారు పేరు, ఝాన్సీ లక్ష్మీబాయ్. సో ఝాన్సీ గ్రూప్ విడిఎస్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క గ్రూప్ సభ్యులతోటి డైలాగ్ చెప్పించవలసింది. నమస్తే సార్. టోటల్ 5 మెంబర్స్ సార్. ఓకే సార్.
దాంట్లో సుప్రియ గారు వచ్చారు రాలేదు తెలియదు. సుప్రియ, ప్రశాంత్ అండ్ ముత్తు గారు అండ్ ముత్తు గారు, ఎవరు సార్? షాబుద్దీన్, ప్రశాంత్ గారు, ప్రకాష్ రావు. ప్రకాష్ రావు గారు. ఇంకెవరు సార్? ఇంకా 5 వాళ్ళు అయిపోయారు సార్. షాబుద్దీన్ ఆయన రావట్లేదు. షాబుద్దీన్, ఓకే. అదే మనకు అది కూడా కావాలని. ఓకే సార్. ఇప్పుడు ఎవరు వచ్చారు సార్? ఇప్పుడు చూడండి ఒకసారి. సుప్రియ గారు వచ్చారు. గ్రూప్ సుప్రియ గారు హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీ గ్రూప్ రాగానే మీరు అందరూ ఒకేసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఆ గ్రూప్ వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేస్తే సీరియల్గా వచ్చేస్తారు. ఝాన్సీ గారు, అలాగే ఇంకెవరు? ప్రశాంత్ గారు, కమాన్ క్యారీ ఆన్ సార్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ చేసుకోండి సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే, మా దాంట్లో యాక్టివ్ ఓకే సార్. యాక్టివ్ అండి. ఓకే సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు. యాందిరయ్యా, యాం చేస్తున్నా? పాలు బితుకుతున్నా ఎడ్డు గారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నావా? దున్నపోత స్టేషన్కి బా. అక్కడ ఉతికితే పాలే పాలు. ఒక్కొక్కడు కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ లెక్క తక్కువ కాకుండా చూసుకో. వెరీ గుడ్, వెరీ సార్ హ్యాపీ. ఇంకొక డైలాగ్ చెప్పండి సార్. క్యారీ ఆన్ సార్. భైరవ, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగివేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చురా. ఏదో ఒక రోజు చీకటి కలుపు నువ్వు తీసుకొని నువ్వు మళ్ళీ పడతావురా భైరవా. అన్నా ముచ్చుక్క. బాబు మోహన్ డైలాగ్ సార్. ఓకే. జూమ్ క్లాసులో ఎవరైనా పాల్గొంటారు కానీ అసైన్మెంట్ చేసినోడు వాడి రేంజే వేరు. వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. అది వాయిస్ మాడ్యులేషన్ తోటి, మీ బాడీ లాంగ్వేజ్ తోటి, వాయిస్ మాడ్యులేషన్ తోటి సూటబుల్ డైలాగ్ ని ఎంపిక చేసుకున్నారు ప్రశాంత్ గారు. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అసైన్మెంట్ కూడా మంచిగా చేస్తారు సార్. అవును సార్, చూస్తున్నా సార్ నేను. ఫీడ్బ్యాక్స్ కానీ బాగా చేస్తున్నారు సార్. నెక్స్ట్ ముత్తు బంగారావు, రావుల బంగారం గారు. రావుల హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఉన్నారా సార్? సుధాకర్ గారు, వరలక్ష్మి గారు. ప్రకాష్ రావు నాకైతే కనిపించట్లే మరి. హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేయండి మిత్రులారా ఒకసారి దయచేసి, ఎందుకంటే అలా చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. ముత్తు రావులండి. అదే చూస్తున్నా సార్. ముత్తు బంగారం గారు ఉన్నారు కదండి సార్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయలేదు ముత్తు బంగారం గారు. ముత్తు బంగారం గారు ప్లీజ్ వీడియో ఆన్. Hi, sir. Hey, happy evening, sir. All of you. Happy evening, sir. Happy evening, all of you, sir. హ్యాపీ ఈవినింగ్. చెప్పండి సార్. ఇంకా ప్రజెంట్ అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్. కొంచెం ప్రాబ్లమ్స్ లో టెన్షన్స్ లో ఉన్నాను. అది అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఏ డైలాగ్స్ కూడా అలా ప్రజెంట్ సిచ్యువేషన్ లో బాగాలేదు. కొంచెం ముందే స్ట్రెస్ లో ఉన్నాను. సారీ సార్. I couldn't
say any dialogue, sir. Please excuse me, sir. ఓకే సార్, నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్ సార్, అంటే Sir. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు చక్కగా ఇలాంటివి చెప్పుకుంటూ నవ్వుకుంటే స్ట్రెస్ ఫ్రీ అవుతాం సార్. మనకి Yes, sir. స్ట్రెస్ లో నుంచి బయటపడాలి అని అంటే ఇట్లాంటివి కూడా కొన్ని కొన్ని ఉంటా ఉంటే సరదాగా ఉంటుంది. బట్ ట్రై తర్వాత చేయండి. ఓకే సార్, Okay, sir, నో but ప్రాబ్లం. I will try my level best, sir. Within completing the session, sir, I will try my ఓకే level best. Thank you, sir. Thank you very much, sir. కొంచెం ఓకే అసైన్మెంట్స్ ఓకే కూడా చేయండి సార్. ఓకే సార్, ఓకే ఓకే. సుప్రియ గారండి. మేడం కా వేరే సెషన్ ఉందట సార్, ఏం కాలేదు. ఓకే సార్, ఎవరు సార్? కంప్లీటెడ్ సార్. సుప్రియ గారు. సుప్రియ గారు రాలేగా? ఎస్ సార్, రాలేదు సార్. రాలేదు. ఇంకో సెషన్ లో ఉందట. ఓకే ఓకే సార్. కేవలం ప్రశాంత్ గారు ఒకలే ఝాన్సీ నుంచి. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మహాత్మా గ్రూప్ మెంబర్స్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్, ఆల్ ఆఫ్ యూ. అటెండెడ్ టు పార్టిసిపేట్ వన్. టూ సార్, ప్రశాంత్ గారు బంగారం గారు. అవును సార్. డైలాగ్ చెప్పింది మాత్రం వన్ సార్. ఓకే ఓకే సార్. సార్. మహాత్మా గ్రూప్ అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. మహాత్మా గ్రూప్. ఎస్ చేశారు సార్. ఓకే, వెరీ నైస్ సార్. ఇంకా ఉన్నారు, శోభా గారు ఉన్నారు. ఓకే, నా ఫస్ట్ ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటిది ఫస్ట్ స్క్రీన్ మీద మహేష్ గౌడ్ గారు. సో కమాన్ సార్, షో యువర్ పర్ఫార్మెన్స్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి, ఈ రీజియన్ 3 ప్రెసిడెంట్ అయినటువంటి మన రాము గూడ గారికి, మారోజు రమేష్ గారికి, ఈ సెషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి పి యాదగిరి గారికి, జి దస్తగిరి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమ స్పీకర్ అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాతోటి పార్టిసిపేట్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, నేను లెజెండ్ సినిమాలో బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలనుకుంటున్నా సార్. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకం, నా వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళను టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలా, అర్థం కాలా. ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వారికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా ఆపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకేమన్నా ఉన్నాయా? ఇది ఒకటేనా బుల్లెట్స్? ఇది ఒకటే సార్. అంతేనా? వండర్ఫుల్ ఓకే వండర్ఫుల్ ఓకే, సార్. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ చేసుకోండి సార్. లింగం గారు, లింగన్న గారు. ఈవినింగ్ టు ఆల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. హ్యాపీ ఈవినింగ్. నేను ఈరోజు తీసుకున్నటువంటి డైలాగ్ ఏంటంటే రావు రమేష్ డైలాగ్ ఒకటి తీసుకున్నాను సార్. అది సార్ చెప్తాను. గెలుపుదేముందిరా మహా అయితే ప్రపంచానికి నేను పరిచయం చేస్తుంది, అదే ఒక్కసారి ఓడిపోయి చూడు ఈ ప్రపంచం అంటే ఏంటో నీకే పరిచయం అవుతుంది. ఇది నాకు నచ్చినటువంటి డైలాగ్ సార్. అదే విధంగా ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది సార్. అది ఏంటంటే 10 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు, అలా అని 2000 నోటు మీద కూడా గాంధీ తాత నవ్వుతూ ఉంటాడు, అలా అని చెప్పి రెండు ఒకటేనా, దేని వాల్యూ దానిదే. అది సార్ ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి డైలాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్ సార్, వెరీ నైస్. నెక్స్ట్ ఉమా గారు, హ్యాండ్ డౌన్ చేసుకోండి సార్. హ్యాండ్ డౌన్. నెక్స్ట్ ఉమా గారు.
హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్, మనం మన డ్రీమ్ కోసం వర్క్ చేయకుంటే ఎవరి డ్రీమ్ గురించో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. చుట్టూ రౌండప్ చేస్తే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తారు. సార్, తగ్గేదేలే. అంతే, అయిపోయిందా మ్యామ్? అయిపోయింది, అంతేనా? అంతే. ఇంకోటి చెప్తాను సార్, కొన్నిసార్లు సార్ ఇంకోసారి చెప్పండి, నో ప్రాబ్లం, చెప్పండి. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వెంకటేష్ గారు, కమాన్ సార్, షో యువర్ పెర్ఫార్మెన్స్. హ్యాపీ ఈవినింగ్ టు హావ్. వినిపిస్తుంది సార్ వాయిస్? ఓకే సార్, ఆడిబుల్, కంటిన్యూ. సార్, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది సార్. నెక్స్ట్ 600 గడప ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి. ఆ ఒక 6గురిని వేసుకొని వచ్చి ఆ ధైర్యాన్ని భయపెడతానంటే ఎలా రా? ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంపాక్ట్ లకు ఒక వారసుడు వచ్చాడని చెప్పు. సార్, ఇంకోటి సార్, నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఏది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకా శోభ గారు, రాజు గారు. శోభ గారు, కృష్ణప్రసాద్ గారు, హ్యాండ్ రైజ్. కృష్ణప్రసాద్ గారు చెప్పండి సార్. కృష్ణప్రసాద్ గారు, ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక్క నిమిషం సార్, ఓకే సార్, 1 సెకండ్. శోభా గారు బి రెడీ. శోభా గారు బి రెడీ. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు నేను భాష సినిమా నుంచి కొన్ని డైలాగ్స్ తీసుకున్నాను, నాకు నచ్చినవి. ఈ భాషకి ఏ భయము లేదు, ఒక దేవుడు అంటే తప్ప. నేను దీనిడం పనిచేయను, దీనిడం పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఫస్ట్ డైలాగు. ఓకే సార్. ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడతాడు, కానీ తర్వాత సుఖపడతాడు. చెడ్డవాడు మొదట సుఖపడతాడు, కానీ తర్వాత ఇబ్బంది పడతాడు, కష్టపడతాడు. ఇది 2 సార్. మూడోది, నువ్వు పిరికివాడివి, నీతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. పిరికివాడితో ఈ భాష, ఈ మాణిక్ భాష యుద్ధం చేయడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నైస్, వెరీ నైస్ సార్, వెరీ నైస్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. మంచి బాడీ లాంగ్వేజ్ తోటి, దానికి తగ్గ అటైర్ తోటి చెప్పారు సార్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరైనా? శోభ గారు. శోభ మ్యామ్, ఇందాక కనిపించారు మీరు. రాలేదనుకుంటా సార్. లేదు మేడం, ఇందాక నేను చూశాను, లెక్క పెట్టేటప్పుడు ఉన్నారు. డైలాగ్ అనేసరికి వెళ్ళిపోయారేమో. నెక్స్ట్ ఇంకా రాజు గారు, ఇంకెవరైనా ఉన్నారండి? మహేష్, మహాత్మా గ్రూప్ నుంచి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి, పార్టిసిపేషన్ అందరికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్
నేతాజీ గ్రూప్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యాదగిరి గారు మీ యొక్క పార్టిసిపెంట్స్ తోటి చక్కగా డైలాగ్ చెప్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నేతాజీ మిత్రులారా, రైజ్ యువర్ హ్యాండ్స్. నేతాజీ గ్రూప్ వాళ్ళు వాళ్ళందరూ హ్యాండ్ రేజ్ ఒకేసారి చేయండి. raise చేయండి. ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి నేతాజీ గ్రూప్ వాళ్ళు. ఆలస్యం అమృతం అన్నారు. అదే విధంగా మనకు ఎక్కువ టైం ఉంటుంది. సో మీ ఉన్నటువంటి డైలాగ్స్ ని కూడా మనము మంచి మంచి డైలాగ్స్, ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పినటువంటి డైలాగ్స్ అన్ని సప్పగా అనిపించినాయి నాకైతే. మనం కొద్దిగా యాడ్ చేసుకొని జోష్లో డైలాగ్ చెప్పాలని నా యొక్క విన్నపము. హ్యాండ్ రైజ్ చేసుకున్న వాళ్ళు అసలు మా గ్రూప్లో 8 మెంబర్స్ సార్, 4 మెంబర్స్ ప్రజెంట్ Yes, sir. సార్, 4 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు సార్. ఓకే. ఎస్, 4 మెంబర్స్ వచ్చారు. ఒక్కొక్కరిగా ఫస్ట్ వెంకటేశ్వర్లు సార్, చక్కటి Hello. బాడీ లాంగ్వేజ్, చక్కటి వాయిస్ మోడ్యులేషన్, చక్కటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోని డైలాగ్ చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హలో, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హలో హ్యాపీ సార్, ఈవినింగ్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, నేను కొంచెం జర్నీలో ఇప్పుడే వచ్చాను సార్. నేను జర్నీలో మీరు కాదు సార్, మీరు కాదు, పి వెంకటేశ్వర్లు గారు, మీరు కాదు సార్, కే వెంకటేశ్వర్లు గారిని. మీరు కొంచెం ఓకే, టైం ఓకే. తీసుకోండి. ఓకే, కే ఓకే, వెంకటేశ్వర్లు సార్. ఓకే. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే, వినపడుతుంది కదా సార్ వాయిస్? ఓకే సార్. ఓకే సార్, ఓకే, క్యారీ ఆన్ సార్. నేను వచ్చి పవన్ కళ్యాణ్ డైలాగ్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. సినిమా డైలాగ్ చెప్తాను. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఆఖరి మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఇదొక డైలాగ్ సార్. రెండో డైలాగ్ వచ్చి బాలయ్య గారిదే. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మసి అయిపోతావు. నెక్స్ట్ వచ్చి బాలయ్య బాబు గారిదే డైలాగు. మూడో డైలాగ్ వచ్చి, భయపెడితే భయపడడానికి ఓటర్లు అనుకున్నావువే, షూటర్ను కాల్చి పడేస్తా నా కొడక. ఇంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఎక్సలెంట్ చెప్పారు సార్. మీ డోర్ వేసి ఉందా సార్? ఇంటి ముందు డోర్ వేసి పెట్టారా? ఉంది సార్, డోర్ వేసి ఉంది. ఎందుకంటే మరి రాత్రి 9ంటికి డైలాగులు చెప్తున్నారు ఎవరో అనుకొని బయట నుంచి వస్తుంది. అదొకటి చూసుకోండి. ఎక్సలెంట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ వరలక్ష్మి మేడం. వరలక్ష్మి మేడం, ఫోన్ హారిజెంటల్ లో పెట్టుకొని. ఓకే సార్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. పెద్ద ప్రిపేర్ ఏం అవ్వలే సార్. మనకు ప్రిపరేషన్ ఎందుకు మేడం? అంతే సార్. ఎస్, సర్లే సినిమాలో విజయశాంతి డైలాగ్స్ సార్. కొంచెం నాకు ఫోన్ వచ్చి పైకనండి, మీ కొంచెం ఫోన్ పైకనండి, మీ హెడ్ పూర్తిగా కనబడేలాగా. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఓకేనా సార్? ఎస్, ఇప్పుడు చెప్పండి. బాగుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది సార్. ఎస్, ఓకే మేడం. చుట్టూ 100 మంది, మధ్యలో ఒక్కడు టచ్ చేస్తూ ఎవడొస్తాడో రాని సార్. ఇది ఒకటి సార్. కంప్లీట్ అయింది సార్ డైలాగ్. ఓకే, ఇంకా సార్ మేము అందులోనే లీనమైపోయినాం మేడం, ఇంకేముంటుందేమో. ఓకే, పెద్దగా చెప్పలేదు సార్, వచ్చినట్టు చెప్పాను సార్. పుష్ప Nice, సినిమాలో nice. రష్మిక డైలాగ్ సార్. ఓకే, ఆ, అల్లు అర్జున్ అంటే, ఏమే నచ్చినావే పాప, చీప నేను చూడలేదని చెప్పు, పులిపెక్కిపోతున్నావేంది. అయిపోయింది సార్. ఓకే, ఇంకా ఇంకంతే సార్, ఇక అంతవరకు అంతేనా? అంతే సార్. ఎస్, బాగా చెప్పారు మేడం.
ఇంకొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి లేడీస్ సూపర్ స్టార్ లాగా చెప్పేస్తారు. అయ్యో థ్యాంక్ యూ సార్. ఎస్. నెక్స్ట్ నరసింహారావు సార్. ఇంకా వెంకటేశ్వర్లు సార్ సార్. నరసింహారావు పి గారా? వెంకటేశ్వర్లు సార్. ఇద్దరు ఉన్నారా సార్? పి పి వెంకటేశ్వర్లు వెంకటేష్ ఇంతకుముందు కె వెంకటేశ్వర్లు గారు, బాలకృష్ణ డైలాగ్ అవును. చెప్పింది కె వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు నెక్స్ట్ పి వెంకటేశ్వర్లు గారు. ఓకే సార్. వెంకటేశ్వర్లు సార్ రెడీయా? ఇంకేమన్నా పిలవండి పోపం లేకపోతే. సార్ పి వెంకటేశ్వర్లు సార్ రెడీ సార్. ఓకే. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సార్ చిన్న డిస్టర్బెన్స్. నేను ఇప్పుడే ఒక 5 minutes అయింది ఇంటికి వచ్చి. నేను ఒక 2 డైలాగ్స్ చెప్తాను. ఓకే సార్. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ 200 సెంటర్స్ 100 days. ఇది పోకిరి సినిమాలో ఒక పోలీస్ కమిషనర్ చెప్పే డైలాగ్ సార్ ఇది. అట్లాగే ఈడియట్ సినిమాలో రవితేజ గారు చెప్తారు, సిటీకి ఎంతో మంది కమిషనర్స్ వస్తుంటారు పోతుంటారు, బట్ చంటిగాడు లోకల్. ఇది ఈడియట్ సినిమాలో రవితేజ గారు చెప్తారండి. సారీ నేను ఇప్పుడే జస్ట్ జర్నీలో ఉండి వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఆన్ చేసుకుని ఉన్నాను. ప్రజెంట్ గా అయితే నేను లాస్ట్ లో ఏమన్నా చెప్పమంటే చెప్తాను, ప్రిపేర్ అయ్యి మళ్ళీ. ఓకే సార్. సార్ షూర్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇలా జర్నీలో ఉంటారనే మన గ్రూపే లాస్ట్ పెట్టారు. ఓకే. యా నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మంచిగా చెప్పారు. 2 డైలాగులు చెప్పినా కూడా బాగా చెప్పారు. నెక్స్ట్ నరసింహారావు సార్. నరసింహారావు సార్ జర్నీలో అని మెసేజ్ పెట్టారు సార్. నరసింహారావు సార్, నా పేరు నరసింహ ఇంటి పేరు అనేటువంటి పాట వేసుకొని రండి ఒకసారి. సార్ ఇంకా జర్నీలోనే ఉన్నా సార్. అదే సార్ జర్నీలో నుండి ఈ నరసింహ సినిమాలో పాట వేసుకుంటూ రండి అంటున్నా. చెప్తారా ఏమైనా డైలాగ్? ఓకే సార్. బండి ఆఫ్ చేసుకోండి. మీరు డ్రైవింగ్ లో ఉంటే గనక వద్దు, వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే చెప్పొచ్చు. లేదా బండి పక్కకన్నా పెట్టండి. ఎస్. అంటే బండిగా సార్ ఆటో ఏదైనా పక్కన చేస్తున్నారా? నేనే డ్రైవింగ్ సార్. వద్దులేండి. నేను ఆటో వాన్ని అనేటువంటి డైలాగ్ ఏమైనా చెప్తారా? పక్కకి పెట్టి చెప్తే ట్రై చేయండి సార్, లేకపోతే నో ప్రాబ్లం. ఎస్. ఓకే. నెక్స్ట్ నాగేశ్వరరావు సార్, కుసుమ నాగేశ్వరరావు సార్. హలో సార్ నాగేశ్వర గారు. ఓకే సార్, ఆడిబుల్ మీ వాయిస్. సార్ నేతాజీ గ్రూప్ లో 5 members సార్. సార్ని యాడ్ చేయండి, నెంబర్ 5 పెట్టండి. ఓకే సార్. 1 సార్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్ నాగేశ్వరరావు సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నా సార్. ఇప్పుడు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్ ఎవ్రీబడి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. క్యారీ ఆన్ సార్. సార్ ఈ తిరుపతి హైదరాబాద్ తిరగటం వల్ల నేను పెద్దగా పార్టిసిపేట్ చేయలేకపోయాను సార్. 100% సారీ. నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఏదో అటెండ్ అవుతున్నాను కానీ అక్కడక్కడ జర్నీలో అటు ఇటు అటెండ్ అవుతూ వస్తున్నాను సార్. సారీ. ఈ రోజు నుంచి రేపటి నుంచి అయితే 100% నేను యాక్టివ్ రోల్గానే ఉంటా సార్. సార్ హలో చెప్పండి సార్. చెప్పండి వినపడుతుంది. ఇప్పటి వరకు అందరూ డైలాగులు చెప్పారు సార్. నేను కొద్దిగా డిఫరెంట్ గా ఒక చిన్న కవిత చెప్తా సార్. చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పండి. నలుగురు నడిచే దారిలో నడిస్తే నీకేమున్నది ప్రత్యేకత? నలుగురు నడిచే దారిలో నడిస్తే నీకేమున్నది ప్రత్యేకత? నీకంటూ ఒక దారి నడుచుకో, దాన్నే రహదారిగా మార్చుకో. నీకంటూ ఒక దారి నడుచుకో, దాన్నే రహదారిగా మార్చుకో. ఎండకు కండవ కప్పుకో, వర్షానికి గొడుగు విప్పుకో. ఎండకు కండవ కప్పుకో, వర్షానికి గొడుగు విప్పుకో. దుష్టునికి దూరంగా తప్పుకో, నీ గమ్యం చేరుకో. దుష్టునికి దూరంగా తప్పుకో, నీ గమ్యం చేరుకో. ఓకేనా సార్? ఓకే సార్. చాలా బాగా చెప్పారు. సూపర్. ఎస్ సార్. అందరికీ
నచ్చిన దారి కాకుండా మీరు అందరు డైలాగ్స్ చెప్తే మీరు కవిత చెప్పారు కదా, బాగుంది సార్ కవిత. కొంచెం మీదైన శైలిలో ఇంకా కొంచెం మొబైల్ ను స్టాండ్ లాగా అక్కడ పెట్టేసి, మొబైల్ చేత పట్టుకోకుండా అక్కడ పెట్టేసి ఓకే సార్. అలాగే చెప్పేయండి రేపటి నుంచి తర్వాత. ఓకే సార్. ఎస్, ఓకే. థ్యాంక్ యూ. ఆల్ గ్రూప్స్ ఆర్ కంప్లీట్, ఐ థింక్ సో. ఇంకెవరైనా ఉన్నారండి? ఏ గ్రూప్ లోనైనా డైలాగ్ చెప్పని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. ఇన్ఛార్జీలు చెప్పాలి సార్. సార్ నాగేశ్వరరావు గారు రాలేదు సార్, చేస్తా అన్నారుగా. ఎస్ సార్. ఇక్కడ ఏ నాగేశ్వరరావు సార్? అదే సార్ మీ దాంట్లో ఉన్నారు కదా, కే నాగేశ్వరరావు గారు. కుసుమ నాగేశ్వరరావు సార్, ఈసారే సార్ ఇప్పుడు చెప్పింది. అలాగా. ఓహో, నరసింహారావు గారా? నరసింహారావు గారు చెప్పారు. నరసింహారావు గారు ఆటో డ్రైవ్ లో ఉన్నారు. కుసుమ నాగేశ్వరరావు సార్ ఓకే, ఇప్పుడు చెప్పారు. ఎస్ సార్. ఇప్పుడు వన్నూరు సార్. వన్నూరు సార్, వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి. సార్ వీడియో ఆన్ చేసుకోలేదు సార్, నేను వెంటనే సార్. ఓకే సార్, పట్టుకోవడం రా సార్. సార్ కొంచెం హిలియంతులో ఉన్నారట. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను నా మాటల్లో చెప్తా సార్. షూర్ సార్, క్యారీ ఆన్ సార్. సార్, ఈ నవశకం రేపటికి మొదలు, నిన్నటి జ్ఞాపకం నేడు జీవం. నవశకం మొదలయ్యేది ఒక యుద్ధంతో లేదా ఓ అక్షరంతో. కత్తి యుద్ధం చేస్తే కలం ఆ యుద్ధాన్ని తయారు చేస్తుంది. కత్తితో చేసిన యుద్ధం చరిత్రలో ఉండవచ్చేమో కానీ కలంతో చేసిన యుద్ధం యుగాలు గడిచినా ఆ ఉనికిని కోల్పోదు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ సార్. ఇంకొక సినిమా డైలాగ్ చెప్తా సార్ కావాలి. హలో, ఓకే సార్, క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్. ఇంద్ర సినిమాలో చెప్తా సార్. ఓకే సార్. చెప్తారు సార్. అంటే ఇంద్రసేనని గుర్తు చేస్తూ, ఎవరు పేరు చెబితే సీమ ప్రజల ఒళ్ళు ఆనందంతో పులకరిస్తుందో, ఎవరి పేరు చెబితే కరువు సీమ మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెబితే బంజరు భూములు పంట పొలాలుగా మారుతాయో, ఎవరు పేరు చెబితే శత్రువుల గుండెలు జలజరిస్తాయో, ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమను వదిలి వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఇంకొకటి కళ్యాణ్ డైలాగ్ చెప్తా సార్, అంటే జస్ట్ ఒక మాటల్లో సార్. ఓకే సార్, క్యారీ ఆన్. ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి, చేతిలో దీపం లేదు, కానీ ధైర్యమే నా కవచంగా ముందుకు వెళ్తున్నా. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సార్, వెరీ నైస్, ఎక్సలెంట్. ఎస్ సార్, బాగా చెప్పారు. వీడియో ఆఫ్ లో అయినా కూడా మీ చెప్పినటువంటి ఇది విధానము, మీ వాయిస్ బాగుంది. ఎస్ గారు ఎక్సలెంట్ సార్. ఎందుకంటే వారు మిత్రులారా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, సార్కి హెల్త్ బాగాలేదు అయినా కానీ అది స్పిరిట్ అంటే, అది పార్టిసిపేట్ చేయాలి, నేను ఏదన్నా చెప్పాలి అనే ఒక తాపత్రయంతో సార్ హెల్త్ బాగాలేకపోయినా కానీ మాట్లాడేప్పుడు స్టార్టింగ్లో వారి వాయిస్ చాలా డల్గా ఉంది, కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు వారి యొక్క వాయిస్ మారిపోయింది. దట్ ఈస్ ద డెడికేషన్ సార్. అలాంటి డెడికేషన్ మన అందరికీ కూడా ఉండాలి. ఓకే సార్, ఇంకా ఉన్నారా? ఎస్ సార్, ఇంకా లేరు సార్. నేతాజీ గ్రూప్ నుండి అయిపోయాయి సార్. 5 మెంబర్స్ ప్రజెంట్, 4 మెంబర్స్ డైలాగ్ చెప్పారు. అవును సార్. మన పాయం నరసింహారావు గారు డ్రైవింగ్ లో ఉన్నారు. ఓకే సార్, ఓకే సార్. ఎస్, ఇంకా ఎవరైనా ఇంతకుముందు సార్. డైలాగ్ చెప్పని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. సరే అడిగి సార్, ఒక చిన్న చెప్పొచ్చండి కవిత? చెప్పండి. చెప్పండి, చెప్పండి. పెద్దదైనా పర్వాలేదు, చెప్పండి. ఒక్క నిమిషం. ఇంకెవరైనా పేరు పిలవని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గ్రూప్ వాళ్ళు కొంచెం, ఎందుకంటే వీడియోస్ కొంతమంది ఆన్ చేసుకోలేదు కనుక ఎవరైనా ఉంటే కొద్దిగా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి సార్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం.
అవకాశం అనేటటువంటిది ఒక్కసారే తలుపు తడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేనట్లయితే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. వరలక్ష్మి మేడం. డైలాగ్ ప్రిపరేషన్ లో ఉన్నారేమో. లేదు సార్, రేపు చెప్తాలేండి సార్. అది రేపు చెప్తాం అనే దానికోసం 1 minute పోస్ట్ పోన్మెంట్ అనేటటువంటిది ఇంపాక్ట్ ఫౌండర్ ఇంపాక్ట్ కి ఏమాత్రం కూడా పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు మేడం. అలాగే ప్రొక్రాస్టినేషన్ అనేటటువంటిది ఒక పెద్ద జబ్బు లాంటిది అనమాట. అది ఎప్పుడు కూడా పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడే మనం ఇంపాక్ట్ చేస్తూ ఉండాలి. అలాగేనండి. రేపు ఈ అవకాశం రాకపోవచ్చు, మేబీ ఇట్లాంటి అనమాట. అది సార్ ఇప్పుడు చెప్తాను సార్. చెప్పండి మేడం. అక్షరాలు ఎప్పుడు ఒంటరివే, జత చేస్తే పదాలు అవుతాయి, పదాలు కలిపితే కథలు కూడా అవుతాయి. జీవితం కూడా అంతే, ఒంటరిగా ఉంటే ఒక్కరే, కలిసిపోతే అంతా సంతోషమే. ఇది సార్. ఎక్సలెంట్. ఓకే, కంప్లీటెడ్ మేడం. సార్ కంప్లీట్ అయినట్లేనా? సరే, ఏమైనా రిమైనింగ్ ఏమైనా ఉన్నట్లయితే హ్యాండ్ చేయండి. వెంకటేష్ గారు సార్, ఓకేనా సార్? మీరు అయిపోయినట్లేనా గ్రూప్? ఎస్ సార్, అయిపోయింది సార్. వన్నూరు సార్ మళ్ళీ హ్యాండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ వన్నూరు గారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. ఓకే చెప్పండి. 3 days అయింది సార్ నేను జాయిన్ అయ్యి. నేను ఏ గ్రూప్ లో ఉన్నానో నాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎస్ సార్, మీకు చెప్తాం సార్. గ్రూప్ లో మెసేజ్ పెడతాము, అది ఫాలో అవ్వండి. పేరేంటి సార్? మీ పూర్తి పేరేంటి సార్? వన్నూరప్ప సార్. హలో, వన్నూరప్ప. ఓకే సార్, మీకు మెసేజ్ పెడతారు సార్ వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఇంకెవరో వెంకటేష్ గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. వెంకటేష్ గారు, మహాత్మా గ్రూప్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎందుకు మీరు? ఏం లేదా? లేదు సార్, క్లాప్స్ ఇచ్చేసాను అంతే. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే సార్, ఇంకెవరైనా ఉన్నారండి? సార్ నవాపాష గారు, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, ఆల్ మెంటర్స్. పిఎస్ఎన్ కుమార్ ఉన్నారు సార్. అంటే మెంటార్స్ ని చెప్పమంటారు సార్? అడుగుతున్నాము సార్. పిఎస్ఎన్ కుమార్. పిఎస్ఎన్ కుమార్ గారు, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సార్ మేడం చెప్పండి మేడం. గ్రూప్ లీడర్స్ కూడా చెప్తే చూడాలని ఉంది సార్. ఇంతకు ముందు మీరు ఎప్పుడు ట్రైనింగ్ అయ్యారో, ఏం చెప్పారో మాతో చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చేయాలనుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ చేశాము, ఇది ఎక్స్పెక్టెడే. సరే, ఎవరైనా సార్ ముందు దస్తగిరి గారు ఎవరు ఉన్నారన్నారు చెప్పండి ఒకసారి. మా దస్తగిరి సార్ చేయాలి ఇప్పుడు ముందు. సార్ పిఎస్ఎన్ కుమార్ ఉన్నారు సార్. పిఎస్ఎన్ కుమార్ గారు ఎక్కడండి? ఒకసారి వారికి నాకైతే కనబడట్లేదు ఇక్కడ. ఆల్రెడీ ఈ వీడియో ఆన్ చేశారు సార్. వీడియో ఆన్ చేశారా? కుమార్ గారు, డైలాగ్ చెప్తారా మీరు ఏమన్నా? లేదు సార్, చెప్పారు. పుష్పలత మేడం. ఓకే సార్, ఒక్క నిమిషం. రమేష్ బాబు గారు, మధ్యలో రమేష్ బాబు గారు చెప్తారు. సార్ మీరు ఏ గ్రూప్ సార్? రమేష్ బాబు గారు చెప్పారు సార్. ఆజాద్ గ్రూప్ సార్ చెప్పారు. చెప్పారు సార్. మరి హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే చెప్పండి, నేను చెప్తారా? ఎస్ సార్. ఒక డైలాగ్ చెప్పండి మరి. అదే ఇందాక ఒకటి బ్రహ్మానంద డైలాగ్ ఒకటి మిస్ అయింది సార్. ఒక్కటి చెప్పేసారు సార్, మన టైం కూడా సమయాతీతం అవుతుంది. ఏం పట్టున్నోళ్ళు ప్రేమించకూడదా? నేను చేసే పౌరహిత్యం ఏంది అంటే, నేను చేసే జాబ్ ఏంది? పౌరహిత్యం. కూర్చొని చేసే పని గుప్పెడతో పొట్ట ఉండదా? వీళ్ళకి 6 ప్యాక్స్ ఉన్నాయా? రేపు ఇది పొట్ట రాదని చెప్పేసి నేను గ్యారెంటీ ఇవ్వగలవా?
అనగానే చారి గారు ఇక డిస్కషన్ పొట్ట గురించి కాదండి, పెళ్లి గురించి. చందు నువ్వు అలా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతున్నా. ఏమిరా సిగ్గులేదట్రా, నీకు పెళ్లి కావాలట్రా, పెళ్లి ప్రేమ కావాలట్రా, ప్రేమ నీకు అని చెప్పి అంటాడు. ఏం తప్పేముంది, ఈ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఇంతకాలం చక్కగా చూసుకున్నాడు, భర్తలే నా పెద్దవాడికి ఒక మంచి జీవితం ఇచ్చి ప్రేమించడం తప్ప చెప్పేసి కామెడీ చేస్తాడు. Okay, sir. Thank you, Thank you, sir. thank you very much. Okay, now I would like to invite our Netaji Group mentor and in charge, Yadagiri garu. Sir. సినిమా డైలాగులు మీ ద్వారా వినాలని అనిపిస్తుంది. ఓ సినిమా డైలాగా సార్? ఏ డైలాగ్ అయినా బాధలేదు, ఏ డైలాగ్ అయినా బాధలేదు. ఓకే సార్. ఓకేనా? అందరూ అన్నం తిని కూర్చున్నారా? గట్టిగా చీరలు పట్టుకున్నారా? రెడీగా ఉన్నాం సార్. డోర్లు ఓపెన్ ఉన్నాయా? డోర్లు క్లోజ్ చేసుకోండి. కష్టం సార్. కష్టం అంటారా? ఓకే, తర్వాత మీ ఇష్టం, నేనేం చేయలేను. లాస్ట్ సెషన్ ఏం కాదు కదా సార్ మాకు ఇది. ఇదే లాస్ట్ సెషన్ కావద్దనే నా బాధ. అర్థమైంది సార్? ఇదే లాస్ట్ సెషన్ కాకూడదనే నా ఆరాటం. ఓకే, నా పేరు యాదగిరి పొడిశెట్టి. ఒక డైలాగ్ చెప్తాను. మళ్ళీ మనకు ఇష్టమైనటువంటి ఫేవరెట్ యాక్టర్ బాలయ్య బాబు గారిదే. డైలాగ్స్ అంటేనే బాలయ్య బాబు గారిది. ఎస్, చూడండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఎస్, ఇదొక డైలాగ్. నెక్స్ట్ ఇంకొకటి, మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ చెప్తా చూడండి. రాననుకున్నారా, రాలేననుకున్నారా, కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు, వరస మార్చుకున్నాడు అనుకుంటున్నారా, అదే రక్తం అదే పౌరుషం. ఎస్, ఇది చిరంజీవి గారి డైలాగు. ఇంకా ఇంకొకటి చెప్పొచ్చా సార్? చెప్పండి సార్. ఎస్, ఆల్రెడీ మన మిత్రులు చెప్పారు కొన్ని బాలకృష్ణ గారి డైలాగ్స్, అయినా కూడా చెప్తాను. ఇంకొక డైలాగ్ చెప్తాను. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్. ఎస్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Next, I would like to invite Sri Dastagiri garu, another mentor and in charge of this session. Happy evening to all. డైలాగ్స్ సూపర్ పవర్ఫుల్ చేశారు. ఓకే అండి, నేను ఒక డైలాగ్ చెప్తాను. ఆల్రెడీ మన మిత్రులందరూ షేర్ చేశారు. దట్ ఈజ్ ఇంద్ర. వీరశంకర్ రెడ్డి మొక్కే కాదని పీకేస్తే పీక కోస్తా. ఇది ఒక్కడే ప్రాక్టీస్ అండ్ ప్రెసెంట్. లేదు సార్, మేము 2-3 చెప్పారు, మీరు ఒకటే చెప్పారు. ఇంకేమైనా ఉన్నాయా సార్? సార్ మ్యూట్ లో పడ్డారు. యు ఆర్ ఇన్ మ్యూట్. ఓకే సార్, ఒకటి ప్రెసెంట్. Thank you, sir. Okay, now I would like to invite Nawaz Pasha garu, Azad Group. తప్పదా సార్? వేసుకోండి సార్. రాదా? గొంతు బాగాలేదు సార్, జలుబు తప్పదండి. తప్పదు. అందరూ మాట్లాడాల్సిందే, మేము వినాల్సిందే. పార్టిసిపెంట్స్ డిమాండ్ చేస్తున్నప్పుడు తప్పదు సార్. ఇక మీరందరూ డైలాగ్స్ చెప్పాల్సిందే. అసలు మేము పొరపాటు చేసింది ఏంటంటే ముందు మీరే చెప్పాలి. అది ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి, సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్.
ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమున సూతున కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కులి పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అతి జగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదయ్యా, నీది ఏ కులం. ఓకే, ప్రాక్టీస్ లేదు. సూపర్. అన్నగారిని గుర్తు చేశారు. అబ్బా, మనసు దోచుకున్నారు సార్. నెక్స్ట్ నా మనసు విఎస్ ప్రసాద్ గారు. ఇక సార్ ఎట్లాగూ కళాకారులే కనుక అద్వితీయంగా ఉంటుంది. ముందే ఇరికించకండి. నేను ఒక కవిత చెప్తాను, నేను రాసిందే సార్. వెరీ నైస్. ఓకే సార్. తల్లి తండ్రులను వదిలేసి తనువు మనువుతో ముడివేసి, తల్లిదండ్రులను వదిలేసి తనువు మనువుతో ముడివేసి, తోడు నీడగా ఉండే ఆలినెందుకు దండించేవు, స్వర్ణ భావన కలశం అమృత వాక్కుల బాండం, ఈ సృష్టి కంటే గొప్ప కరుణ చూపిస్తే తప్ప అని చెప్పి శ్రీజాతిని పొగుడుకుంటూ రాశాను సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకెవరున్నారు సార్? అయిపోయారా? సెషన్ క్లోజ్ చేయొచ్చా? మీరున్నారు కదా, మా మెంటర్ సార్. మేమేలా మర్చిపోయేదము. తప్పదా సార్? తప్పదు సార్. నేను ఆల్రెడీ జర్నీ చేసి వచ్చా, యాదగిరి గారికి తెలిసిన పరిస్థితి అయినా కానీ తప్పదంటున్నారు. ట్రై చేస్తా సార్. సరే, మనకి అంటే మేబీ ఇట్ ఈజ్ చిరంజీవి లేదనుకుంటేనేమో సిరివెన్నెల గారి డైలాగ్ కావచ్చు. ఇది ఒక దగ్గర ఆ డైలాగ్ గుర్తొచ్చింది ఇప్పుడు. ఇది ఏంటంటే, సమాజంలో ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉంటే ఈ సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది అనే దాని మీద ఈ డైలాగ్ చెప్పడం జరిగింది. శ్రీశ్రీ గారి ఈ కవిత, శ్రీశ్రీ గారి కొటేషన్లో ఆ సినిమాలో పెట్టడం జరిగింది అనమాట. అదేంటంటే, నిప్పులు చెరుగుతూ నింగికెగిస్తే నిబిడాశ్చర్యంగా వీరే, నెత్తురు కక్కుతూ నేల కొరిగితే నిబిడాశ్చర్యంగా వీరే. అంటే నిప్పులు చెరుగుతూ నింగికెగిస్తే వీళ్ళు ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి సమాజం చూస్తుంది. అదేవిధంగా నెత్తురు కక్కుతూ నేల కొరిగితే మనం అనుకున్న లక్ష్యం నెరవేరక లేదనుకుంటే అవాస్ పాలైపోయి మన ఈ సమాజంలో కిందికి వెళ్ళినట్లయితే ఈ యొక్క సమాజమే మళ్ళీ పొగిడినటువంటి సమాజమే మళ్ళీ మనల్ని హీనంగా చూస్తూ ఉంటుంది అనే డైలాగ్ని చెప్పడం జరిగింది సార్. ఆ సినిమాలో అది గుర్తొచ్చింది, చెప్పాను. నిర్లక్ష్యంగా చూస్తుంది సమాజం అనేది, అదొక డైలాగ్ అండి. నెక్స్ట్ ఇంకొకటి మోహన్ లాల్ గారిది ఒక చిన్న సినిమాలో ఒక పాప వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చనిపోయి పాపం చాలా డిసప్పాయింట్ మూడ్లో ఉన్నప్పుడు మోహన్ లాల్ గారు ఈ యొక్క డైలాగ్ చెప్తాడనమాట సినిమాలో. సినిమా అయితే గుర్తులేదు, చూడమ్మా. ఒక్కసారి మనం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మనము బతకక తప్పదు ఈ సమాజంలో. ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎవరి కోసం బతుకుతున్నామో తెలియదు, కానీ బతకక తప్పదమ్మా. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే దట్ ఈజ్ లైఫ్, ఇది నీ జీవితం అమ్మా అని చెప్పేసి అంటారు సార్. ఇది ఒక డైలాగ్. సో ఈ రెండు మాత్రమే గుర్తున్నాయి నాకు ప్రస్తుతం. కొద్దిగా ప్రిపేర్ అయితే బాగానే చెప్పగలుగుతా, కానీ ప్రస్తుతం అయితే ఎందుకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ. సో అందరూ కూడా చాలా బాగా చెప్పారండి. ఒక్కసారి అందరూ చాలా గ్రూపుల నుంచి అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. మనకి దాదాపుగా సార్ మన పార్టిసిపేట్స్ మొత్తం ఎంతమంది సార్? 33 పార్టిసిపెంట్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు 20 మెంబర్స్ అండి. 20లో 19 మెంబర్స్ మాత్రమే పెర్ఫార్మెన్స్ చేశారు. ఎక్సలెంట్, బాగా చేశారండి, చాలా అద్భుతంగా చేశారు. మరి సార్ యాదగిరి గారు, విత్ యువర్ పర్మిషన్, ఇన్ఛార్జి పర్మిషన్తో పాటుగా ఇందులో కొంచెం బెస్ట్ అనుకున్న వాళ్ళకి క్లాప్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవ్వచ్చా? ఎస్ సార్. ఏమి అనుకోండి కదా మిత్రులారా.
మీరు 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 హ్యాండ్ రైజ్ చేస్తేనే, ఇట్లా చేస్తేనే నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఝాన్సీ గ్రూప్ నుంచి ప్రశాంత్, ఝాన్సీ గ్రూప్ నుంచి ప్రశాంత్ చాలా ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా చేశారండి. వేరే సార్, మనకి ఒకటే మిత్రులారా, సరే కంక్లూజన్ చేయబోయే ముందు ఒక చిన్న సూచన. మనకి ఈ డైలాగ్స్ ఇవన్నీ కూడా పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఒక డైలాగ్ తీసుకునేటప్పుడు మనం మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది ఏంటి, దానికి తగినటువంటి డైలాగ్స్ ఏముంది, అట్లానే మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా మన వాయిస్కి తగినటువంటిగా మేల్ అయితే మేల్ డైలాగ్ని, ఫిమేల్ అయితే ఫిమేల్ డైలాగ్ని తీసుకుంటే చాలా రక్తి కడుతూ ఉంటుంది. మేలు ఫిమేల్ డైలాగ్ తీసుకున్నా, ఫిమేల్ వాళ్ళు మేల్ డైలాగ్ తీసుకున్నా కానీ అక్కడ కొంచెం మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. సరే, అలా చెప్పగలిగితే ఓకే, కానీ చెప్పకపోతే మిస్ఫైర్ అవుతుంది. చాలా బాగా చెప్పారు మన మిత్రులు మాత్రం. ఇంకా ట్రై టు బెటర్ లక్. మంచి ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. మంచి, ఎందుకంటే స్పోర్టివ్గా ఉండాలి, కాంపిటేటివ్గా ఉండాలి. స్పోర్టివ్గా ఉండాలి, కాంపిటేటివ్గా ఉండాలి. ఈ కాంపిటీషన్ ఉంటేనే మనం గెలుస్తాం. అలాగే అసైన్మెంట్స్ ఒకటి మిత్రులారు, చాలా మంది పెండింగ్ ఉన్నారు. చేసిన వాళ్ళే చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా చేయండి. ఎందుకంటే మాకు పైనుంచి సార్ వాళ్ళకి, ఇన్ఛార్జ్ వాళ్ళకి కూడా ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంతమంది చేశారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంటారు. వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వారు మళ్ళీ మెంటర్గా అడిగినట్లయితే మెంటర్గా మళ్ళీ మేము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక దయచేసి ఇది మీ కార్యక్రమం కనుక మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అసైన్మెంట్ చేస్తారని చెప్పేసి, ఫీడ్బ్యాక్స్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓవర్ టు దస్తగిరి గారు సార్.